గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మా నంబూరి. ఈ రోజు ఆల్రెడీ ఈ వీడియో ఏంటి అనేది మీకు అర్థమైపోయే ఉంటుంది. స్టార్టింగ్ లో చూస్తే మా కజిన్స్ అందరితో బయటకు వెళ్తున్నాను అనమాట. ముందు మనం విజయవాడ వెళ్ళి దుర్గమ్మవారి టెంపుల్ లో దర్శనం చేసుకున్న తర్వాత ఫుడ్ తినడానికి వెళ్ళాలి. దర్శనం తర్వాత డైరెక్ట్ గా ఫుడ్ అని ఎందుకు అన్నానంటే మేము స్టార్ట్ అయింది అరౌండ్ 1 o'clock కి. సో మేము మార్నింగ్ స్టార్ట్ అవ్వలేదు, విజయవాడ 1 కి స్టార్ట్ అయ్యాం. సో అందుకని చెప్పి ఇంకా డైరెక్ట్ దర్శనం చేసుకుని ఫుడ్ తిందాం అనుకున్నాం. ఎందుకంటే మేము ఎవరం కూడా లంచ్ చేయలేదన్నమాట ఎవరు. అలా అని చెప్పి అసలు బ్రేక్ఫాస్ట్ చేయలేదు. బేసిక్గా ఎంప్టీ స్టమక్ తో ఉన్నాం. అమ్మవారి దర్శనం అయ్యాక తిందాం అనుకున్నాం. అందుకే దర్శనం తర్వాత ఫుడ్ అని చెప్పాను గైస్. చెప్పాను కదా గైస్, ముందైతే దర్శనం చేసుకోవాలని. దర్శనం అయితే మాకు కంప్లీట్ అయిపోయింది. నేను షూట్ చేయలేదు, ఎందుకంటే నేను కింద నుంచి పైకి ఎవ్రీ టైం నేను వెళ్ళిన ప్రతిసారి నడిచి వెళ్తాను కాబట్టి. సో నాతో లిఖిత వచ్చింది, నేను షూట్ చేయడం మర్చిపోయాను. అప్పటికి నాకు అంటే పిచ్చి ఆకలేసింది గైస్. అందుకని నా వల్ల కాక ఇంకా అమ్మవారి ప్రసాదం పులిహోర తీసుకుని తినేసాను. ఇది నా ఫేవరెట్ అంటే ఫేవరెట్. అసలు నేను మామూలుగా పులిహోర తిన్నాను, కానీ అమ్మవారి ప్రసాదం ఆ టేస్ట్ ఏంటో తెలీదు. ఇట్స్ అసలు మ్యాజిక్, అసలు అంత బాగుంటుంది. మొన్న కూడా దానికి వెళ్ళాం కదా, బ్రాట్ బ్రోయింగ్ కదా, బ్రాట్ బ్రోయింగ్. గైస్ మేము టెంపుల్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి స్ట్రైట్ గా బ్రాడ్ బ్రోయింగ్ వచ్చాం. ఇది మీకు విజయవాడలో నియర్ కామినేని హాస్పిటల్స్ 100 feet రోడ్ దగ్గర ఉంటది. సో ఇది రీసెంట్ గానే 25 లోనే ఓపెన్ చేశారు. ఏ అన్నా Talk to me, numbers never lie, add it up, that's me. నేను ఇన్స్టాగ్రామ్లో అసలు ఆన్సర్ చేయలేకపోతున్నాను అనమాట, మీకు వీళ్ళు ఏమవుతారు వాళ్ళు ఏమవుతారు అని. సో ఈ ఐడియా ఎందుకో నాకు నచ్చి ఇలా చేశాను అనమాట. ఫస్ట్ మా కజిన్తో స్టార్ట్ చేశాను. ఫుడ్ కూడా నేను మెన్షన్ చేశాను గైస్, చూడండి నేమ్స్ అవి కూడా, అక్కడ ఏమేమి ట్రై చేసాము ఏంటి అని. ఇది పెరి పెరి చికెన్ పిజ్జా గైస్, నాకు అస్సలు నచ్చలేదు. అండ్ నెక్స్ట్ థ్రెడ్ చికెన్ చెప్పాం, ఇది బాగుంది. ఇంటికి నీ బర్త్డే ఎప్పుడు చెప్పు? 15 కదా, 14 కాదు కదా. పడుతుంది మొత్తం ఇది లోపలికి. ఆ ఫోన్ ఇక్కడ ఉంది, దీంట్లో కూడా ఒప్పారు కదా, దీంట్లో కూడా ఒప్పారు కదా. వేసుకుంటాను, అదే చేయాలి ఇంకా. ఎవర్రా తాగుతావా? ఓన్లీ థమ్స్అప్ కావాలి నాకు, డైట్ కో కొద్ది డైట్. సెమీ డ్రై అంట, చెప్పే ఒకటి. మేము 3 ఆ టైంకి బ్రాడ్కి వెళ్ళాం. మేము ఫుడ్ తిని అక్కడంతా ఎక్స్ప్లోర్ చేసి అదంతా అయ్యేసరికి 5 o'clock అయింది. అసలు ఎంత ఆకలితో వెళ్ళామంటే అసలు ఏం తింటున్నాం అనేది కూడా మాకు తెలియలేదు. ఏది కనిపిస్తే అది ఆర్డర్ చేసాం. అండ్ బ్రాట్ అనేది చాలా అంటే చాలా పెద్ద ప్లేస్ గైస్. మొత్తం విజయవాడలోనే చాలా పెద్దది అనుకుంటా, ఎందుకంటే ఇది 3 places కలిపి ఉంటుంది. లైక్ బ్రాట్ కెఫే అండ్ రెస్టారెంట్ అండ్ బార్ అండ్ కిచెన్, ఈ 2-3 కూడా కలిపి ఉంటాయి. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది అండ్ ఫొటోస్ కి అయితే టాప్ నాచ్ అని చెప్పారు. బ్రాట్ కి నేను 6th వెళ్ళాను అనమాట, Feb 6th. నాకు ఖాళీలోకి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. Never lie, add it up, that's me. నిజంగా వెళ్ళిపోతే ఏముంది, మామూలుగా 17 కొందాం అనుకున్నాను, నీ పేరు చెప్పి 17 మ్యాక్స్ కొంటాను. మేము బ్రాట్ నుంచి స్టార్ట్ అయ్యేసరికి అరౌండ్ 5:30 అలా అయింది గైస్. తర్వాత మేము స్ట్రైట్ టు లైఫ్ స్టైల్కి వెళ్ళాం, ఎందుకంటే కొంచెం షాపింగ్ ఉందని చెప్పి వెళ్ళాం అనమాట. నేను కొన్ని నెయిల్ పాలిషెస్ తీసుకునే ఉన్నాయి, సో అందుకని చెప్పి లైఫ్ స్టైల్కి వచ్చాను. అది నూడు, అది బాగా నూడా, ఇదేంటి పీచ్ అనుకుంటా, పీచ్ కాదు, పింక్ లైట్ షేడ్.
తర్వాత నేను కొంచెం న్యూడ్ కలర్ ఉన్న లిప్స్టిక్స్ ట్రై చేశాను గైస్. ఎందుకంటే నా అన్ని డార్క్ షేడ్స్ అయిపోయినాయి. నాకు ఎందుకో ఒక 2020 కన్నా ముందు చాలా డార్క్ షేడ్స్ వాడేదాన్ని. తర్వాత ఇంకా కొన్ని రోజులకి నా ఫేస్ నాకే నచ్చడం మానేసింది. ఎందుకంటే డార్క్ కలర్స్ వల్ల. సో అందుకని చెప్పి నేను న్యూడ్ కలర్స్కి బాగా లైట్ పేస్టల్ షేడ్స్కి ఇంకా షిఫ్ట్ అయ్యాను అనమాట. తర్వాత ఎందుకో నాకు నేను బ్రైట్గా కనిపిస్తున్నాను అనే ఫీలింగ్ నాకు వచ్చింది. సో అందుకని చెప్పి ఇంకా లైట్ మినిమల్ కలర్స్లోకి వచ్చేసాను నేను. ఆ తర్వాత నుంచి ఇంకా నేను అసలు డార్క్ కలర్స్ అనేవి నా మీద నేను యాక్సెప్ట్ చేసుకోలేకపోతున్నాను. అందుకని చెప్పి ఇంకా లైట్ కలర్స్లోకి వచ్చేసాను కంప్లీట్గా నేను. తర్వాత నా కజిన్ కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ ట్రై చేసింది. నెక్స్ట్ ఇంకా నేను ప్రణయ్ కొన్ని ట్రెడిషనల్ వేర్స్ చూస్తున్నాం మెన్స్కి. వాడికి ఎందుకో ట్రై చేయాలనిపించిందంట సంగీత్కి అవి. సో మా భీమవరం సైడ్ ఏంటంటే మెన్స్ ఎవరు కూడా ట్రెడిషనల్ వేర్ అస్సలు వేసుకోరు. ఇప్పుడు ఏమన్నా ఫంక్షన్ ఉంది, మెహందీ ఉంది, సంగీత్ ఉంది అంటే వాళ్ళ ఓన్ వెడ్డింగ్లో కూడా లైక్ కుర్తాస్ అట్లా ఎవ్వరు ట్రై చేయరు అనమాట. నార్మల్ రెగ్యులర్ వేర్లోనే టాప్ బ్రాండ్స్ యూస్ చేస్తారు అంతే. కుర్తాస్ ఇలా ఎవరు ట్రై చేయరు అనమాట. సో వాడికి ఎందుకో సంగీత్లో వేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి బ్లాక్ ట్రై చేద్దాం అనుకున్నాడు. ఇంత గ్యాప్ ఉంది కాబట్టి. ఎందుకంటే మా కజిన్స్ అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క షాప్లోకి వెళ్ళి మంచిగా షాప్ చేసుకుంటున్నారు. షాపింగ్ నా షాపింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. నేను మిగతా ఖాళీగా తిరుగుతున్నాం. మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారా అని చెప్పి చూస్తున్నాం అనమాట. సో ఇంట్లో ప్రణయ్ కనిపించాడు. ప్రణయ్కి నేను ఏ ఇంట్రో చేయలేదు. బికాస్ ఎందుకంటే వాడి ఫేస్ మొత్తం లోపల సైడ్ నుంచే ఉంది, స్ట్రైట్ గా లేదనమాట. అందుకే నాకు కుదరలేదు ఇంట్రోకి. అండ్ ప్రణయ్ కూడా నాకు మమ్మీ సైడ్ రిలేటివ్ అవుతాడు. కాదు యూనిఫామ్ మరి ఎందుకు మనకి సంక్రాంతి అయిపోయి 2 నెలలు అయింది. నెక్స్ట్ ఇంకా మేము డిన్నర్ చేసి స్టార్ట్ అవుదాం భీమవరం అనుకున్నాం గైస్. ఇప్పుడు మనం తెలుగు హౌస్కి వెళ్తున్నాం. అది చూడండి ఇష్టం చేస్తుంది వెనక్కి తిరిగి ఒకసారి ఇది అది వీడియో పెట్టి లెమన్ జ్యూస్ ఇస్తామా? లెమన్ జ్యూస్ ఇష్టం లేదు మరి. చిచి అది లేదు కదా. లేదు చాలా చీపి మనం తాకూడదు. మరి ఎంత నువ్వు ఎంత తాగావు? మీరు ఎంత అవుతారు లేకపోతే చిచి అలా నాకు అవి పేర్లు నువ్వు స్పెల్లింగ్స్ కూడా రావు మనకి. లేకపోతే మరి ఎంత అవుతారు కాస్ట్లీగా మీరు? వాటర్ బాటిల్ కింద బాటిల్ అలాగే అలాగే. ఇదేంటి తింటున్నారా కాదా? ఏ సోల్ ఆఫ్ సౌత్ ఇదేంటిది? పచ్చికాయ జ్యూస్ ఇస్తామా? పచ్చికాయ జ్యూస్ గుర్రే అక్క ఇదా ఇదా ముందు ముందు సోల్ ఆఫ్ సౌత్ వెనకాల వీడియో తీసేస్తుంది. నువ్వే అన్నావు కదా ఫస్ట్. నీ అన్నా ఓకే అలా నన్ను అన్నా భయం వేసింది. స్టైల్ యూనియన్కి వెళ్దామా ఎలా ఇటే వచ్చేస్తాను రా ఫాస్ట్ గా. నాకు పర్లేదు రాత్రి అది వద్దు వద్దు వద్దు. 10 minutes ఏ 10 minutes రా వద్దు. ఏ నర్వస్ ప్లీజ్ ప్లీజ్ అమ్మా. నన్ను తీసుకెళ్ళి అడిగితే తీసుకెళ్తానే నాకేం పర్లేదు. పర్లే యూట్యూబ్ కి ఇది అమ్మని అమ్మ ఇంకేదో అడుగుతున్నావు ఇవి పాలకోవా ఇష్టం పాలక్ స్వీట్స్ ఇస్తామా? పాలక్ స్వీట్స్ పాలక్ స్వీట్స్ గులాబ్ జామ్ ఇస్తామా? ఈడే గులాబ్ జామున్ 100 తెచ్చుకుని పక్కన రసగుల్లా ఇస్తామా? అదిగో రసగుల్లా చెప్పు. మరి చూడు పడుకున్నానండి. నీకు రసగుల్లా తెచ్చిపోతలేదండి. నాకా రసగుల్లా ఇష్టం లేదు. మరి ఇంకేం ఇష్టం? నువ్వు ఇష్టం. ఆరెంజ్ ఇష్టమా? ఆరెంజ్ ఇష్టమా నీకు? ఆరెంజా? ఆరెంజ్ ఇష్టమే. మరి నీకు ఏది ఇష్టం చెప్పు. నాకు నీకేమి ఇష్టం చెప్పు. ఆరెంజ్. నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా? నేను చేస్తున్నాను కదా. నిన్నే చేస్తున్నానే. తెలుగు హౌస్ లాస్ట్ 2 times నుంచి నేను విజయవాడ వస్తున్నప్పుడు ప్రతిసారి నేను దీన్ని చూస్తున్నాను అనమాట. మేము ఓన్లీ మా కజిన్స్ అందరం వద్దాము ఒకరోజు భీమవరం నుంచి ఫుడ్ ట్రై చేద్దాం, ఇక్కడ చాలా పెద్దగా పెట్టాడు, సో ఫుడ్ అంతా బాగుంటుంది అనుకుంటా అని చెప్పి ఈ రెస్టారెంట్కి వద్దాం అనుకున్నాం. అని అనుకోకుండా ఈ రోజు కుదిరింది అనమాట మాకు. మనం విజయవాడ నుంచి వెతుక్కోక్కర్లేదు, దారిలోనే ఉంటుంది ఇది. సో ఎక్కడికి ప్లేస్ సెర్చ్ చేసుకుని వెళ్ళాల్సిన పని లేదు. ఏమన్నా ఇది పట్టుకుని చెప్పు. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా, తినిపిస్తావా ప్రణయ్? మీ ఆయన వస్తాడు, 2 నిమిషాలు అడిగి వచ్చాడు.
మీ ఆయన అది తినిపించు. హార్ట్ బ్రేక్ అవుద్దు. నో మీ ఆయన వచ్చి చూడు. తెలుగు హౌస్‌కి దగ్గరలోనే హార్లీస్ అనమాట. ఎందుకంటే మేము లైట్‌గా ఫుడ్ తిందాం అనుకున్నాం. ఎందుకంటే మార్నింగ్ కూడా మేము బయట తిన్నాం. అండ్ నెక్స్ట్ హార్లీస్‌కి వెళ్దాం అనుకున్నారు వీళ్ళు. ఇక్కడ ఈ పెయింటింగ్ తప్ప మిగతాది ఏది బాలేదు. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ అనేది చాలా వరస్ట్. ఫస్ట్ స్టార్టర్ మేమొచ్చి చికెన్ వింగ్స్ చెప్పాం. సెమీ డ్రై వచ్చింది. ఓకే. బాగుందా? కాదు ఆడు తాగుతున్నాడు, కొంచెం ఒలుగుతుందని చెప్పి ఇదిగో పడిపోతుందంట. నా జీవితంలోనే కొత్తిమీర చికెన్ వరస్ట్ అంటే వరస్ట్ గైస్ ఇది. అయ్యి బాబాయ్, ఇంత నడిచాక ఇవాళ చచ్చిపోతాను, రేపు పొద్దున్న లేకను కదా నేను. బాయ్ దగ్గరే అది, కానీ ఆ మెట్లు ఇలా ఉంటాయి, ఇలా ఉండవు. నీకు అర్థమైందా? కొండ మెట్లు కదా. ఏం పెడతాలే, బాగుంది కదా. ఇది డైరెక్ట్ కొత్తిమీర రసం. ఇది కొత్తిమీర చికెనా? మనం అక్కడ చెప్పిన కొత్తిమీర చికెనే బాగుంది. కొత్తిమీర చికెన్ చెప్పాం మనం, బాగుంది అది. ఇంత ఫ్లేవరీగా లేదు. కితకితలు పెడుతున్నాను ఉట్టిగా. సర్లే. ఏంటయ్యి ఒక్కసారి కారులోకి వెళ్ళాక చేస్తాను. ఆ కొత్తిమీర చికెన్ తిన్నాక ఇంక ఎవ్వరికీ కూడా స్టార్టర్స్ తినాలనిపించదు అక్కడ. తర్వాత దమ్ బిర్యానీ చెప్పేసాం ఇంక డైరెక్ట్‌గా. ఎందుకంటే హార్లీస్‌కి వెళ్తారు వీళ్ళు ఎలాగో. నా కోసం పాపం ఇంక రైస్ తింటుంది కదా అని చెప్పి నా కోసం దమ్ బిర్యానీ చెప్పారు. ఇది కూడా చాలా యావరేజ్ అంటే యావరేజ్. మరీ అంత టాప్ నాచ్ అని చెప్పను. దమ్ బిర్యానీ నేను ఎలా ఉన్నా తింటాను కాబట్టి నాకు ఓకే. ఇంకా లిక్కి నువ్వు నేను ఒక నెల రోజులు అసలు బయట ఫుడ్ తినదు. చూద్దాం డిఫరెన్స్. ఒకసారి ఇక్కడ పట్టుకో, ఒకసారి చేయితో ఇలా పట్టుకో, నాది పట్టుకో ఒకసారి. నీది ఇదిగో, నీది ఓకే, నాది పట్టుకో ఒకసారి. బజ్జీ మిర్చిలు అంటావా? మానేద్దామా? కంప్లీట్ బజ్జీ మిర్చి మానేద్దాం. తెలుగు హౌస్‌కి హార్లీస్ చాలా దగ్గర గైస్. ఒక 2 బిల్డింగ్స్ తర్వాతే ఉంటుంది. ఫస్ట్ హార్లీసే ఉంటుంది. సో, అందుకని చెప్పి మేము అక్కడ కొంచెం డిన్నర్ చేసి తర్వాత హార్లీస్‌కొచ్చాం. హార్లీస్‌లో వీళ్ళు ఆర్డర్ చేసుకున్నారు యాజ్ ఇట్ ఈజ్. ఎందుకంటే నేను అసలు చాక్లెట్స్ కానీ, మాక్రోన్స్ కానీ ఏమి తినను. మిల్క్ షేక్స్ కూడా తాగను. మీకు ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్‌లో చెప్పాను. సో, లాస్ట్ టైం కూడా ఈ ప్లేస్‌కి మేము వచ్చాము. సో, అందుకని చెప్పి వీళ్ళు కేక్స్ సంథింగ్ ఏదో ఆర్డర్ చేసుకున్నారు. నాకైతే బేసిక్‌లో బేసిక్ ఆ స్మెల్ కూడా పడదనమాట. ఎందుకంటే అసలు చాలా అంటే చాలా ఇరిటేషన్ నాకు చాక్లెట్ స్మెల్ అనేది. సో, ఇంక వాళ్ళ కోసం తప్పదు కాబట్టి చాలా సేపు టాలరేట్ చేశాను. ఎప్పుడు తింటారా? ఎప్పుడు బయటికెళ్ళిపోతామా? అని చెప్పి చాలా వెయిట్ చేశాననమాట. అది కంప్లీట్ చేసుకొని ఇంకా భీమవరం అనేది స్టార్ట్ అయిపోయాము. సో, ఇది గైస్ ఈరోజు వ్లాగ్ మా కజిన్స్‌తో డే అవుట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే కనెక్టెడ్. బాయ్.